తెలంగాణ ఆపరేషన్ ఈగల్ పోలీసులు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా నిర్వహించిన నెల రోజుల ఆపరేషన్ లో అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టయింది. ప్రధానంగా ఢిల్లీ, వైజాగ్ కేంద్రంగా నడిచే ఈ నెట్వర్క్ డ్రగ్ కన్స్యూమర్లు, పెడ్లర్ల మధ్య 2000కు పైగా లావాదేవీలను నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. లావాదేవీల కోసం ముఠా ఏకంగా 29 మ్యూల్ అకౌంట్లను ఏర్పాటు చేసుకుంది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏజెంట్లను నియమించుకొని గార్మెంట్స్, కాస్మెటిక్స్, షూస్ మధ్య డ్రగ్స్ దాచి డెలివరీ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో 50 మందికి పైగా నైజీరియన్లు అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించారు. ఈ నైజీరియన్లను వారి స్వదేశానికి డిపోర్ట్ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణ ఆపరేషన్ ఈగల్ పోలీసులు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా నిర్వహించిన నెల రోజుల ఆపరేషన్ లో అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టయింది. ప్రధానంగా ఢిల్లీ, వైజాగ్ కేంద్రంగా నడిచే ఈ నెట్వర్క్ డ్రగ్ కన్స్యూమర్లు, పెడ్లర్ల మధ్య 2000కు పైగా లావాదేవీలను నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. లావాదేవీల కోసం ముఠా ఏకంగా 29 మ్యూల్ అకౌంట్లను ఏర్పాటు చేసుకుంది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏజెంట్లను నియమించుకొని గార్మెంట్స్, కాస్మెటిక్స్, షూస్ మధ్య డ్రగ్స్ దాచి డెలివరీ